హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పరమానందయ్య గారి శిష్యులు 3వ భాగం విందాం. సున్నిత సంభాషణం. ఒకసారి పరమానందయ్య గారు తన శిష్యులకి ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే సమాజంలో గౌరవం లభిస్తుందో వివరిస్తున్నారు. ఒరే శాస్త్రి, నేను చెప్పేది వింటున్నావా అన్నారు గురువుగారు శిష్యుడు శాస్త్రి కునుకుపాట్లు పడుతూ కూర్చుంటే. దాంతో ఉలిక్కిపడ్డ శాస్త్రి, అబ్బే, నేను నిద్రపోవటం లేదండి గురువుగారు, మీరు చెబుతున్నది జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటున్నాను అన్నాడు. పరమానందయ్య గారు నవ్వి ఆపై ఇలా చెప్పసాగారు. మనం ఏం చెప్పాలన్నా అలా సుతారంగా రాగయుక్తంగా అవతలి వాళ్లకు వినటానికి హాయిగా ఉండేలా మెల్లిగా చెప్పాలి. ఇంకా తక్కువగా నిదానంగా మాట్లాడాలి. అప్పుడే మన మీద ఎదుటివారికి మంచి గౌరవం ఏర్పడుతుంది. గురువుగారి మాటలని శ్రద్ధగా ఉన్న శిష్యులు ఇకపై అలాగే మాట్లాడతామని గురువుగారికి హామీ ఇచ్చారు. ఒక రోజున పరమానందయ్య గారు ఆయన భార్య, కూతురు పని మీద పక్క గ్రామం వెళుతూ ఇల్లు శిష్యులకి అప్పగించి వెళ్లారు. సరే, అందరూ నిద్రలో ఉండగా దొంగలు పడి ఇంట్లో సామానంతా మూటలు కట్టుకొని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో శాస్త్రి అనే శిష్యుడికి మెలకువ వచ్చి ఇంట్లో ఏదో శబ్దం అవుతుంది ఏమిటా అని చూశాడు. ఇంటి మధ్యలో బంగారము, బట్టలు మూటలు కడుతున్న దొంగలు కనిపించారు. వాళ్ళని చూడగానే కంగారు పుట్టి హడావుడిగా మిగిలిన శిష్యుల్ని లేపుదామనుకున్నాడు వాడు. కానీ గురువుగారు చెప్పిన మాట ఏ విషయమైనా నిదానంగా చెప్పాలి అన్నది గుర్తుకు వచ్చి ఒక శిష్యుణ్ణి తట్టి లేపాడు. ఆ శిష్యుడు లేచి కూర్చొని బద్ధకంగా ఆవలిస్తూ, ఏంట్రా ఇలా అర్ధరాత్రి పూట లేపి చస్తున్నావు, ఏంటి సంగతి అన్నాడు. అప్పుడు శాస్త్రి దొంగలు పడ్డ విషయం ఇలా చెప్పసాగాడు. ఓ రే కామేశం, మన ఇంట్లో దొంగలు పడ్డారు, అందర్నీ లేపు. శాస్త్రి ఇలా ఒక్కో పదాన్ని విరామాలతో పూర్తి చేసేసరికి దొంగలు దొంగిలించిన సొమ్ముతో ఇల్లు దాటి వెళ్ళిపోయారు. విషయం అర్థమయ్యి కామేశం పెద్దగా అరిచాడు, ఓ నాయనో, మన ఇంట్లో దొంగలు పడ్డారోయ్ అని. కామేశం అరుపులు విని మిగిలిన శిష్యులంతా నిద్రలేచి మూల ఉన్న దుడ్డు కర్రలు తీసుకొని దొంగలు వెళ్ళిన వైపు పరిగెత్తారు. కానీ అప్పటికే ఊళ్ళో కాపలాగా తిరుగుతున్న 2 బలమైన వ్యక్తులు దొంగల్ని పట్టుకొని చావబాదుతున్నారు. శిష్యులను చూసి గుర్తుపట్టిన ఆ గ్రామ కాపలా వాళ్ళు వాళ్ల సొమ్ము వాళ్ళకి అందించారు. దాంతో బ్రతుకు జీవుడా అనుకొని ఆ నగల, బట్టల మూటలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టి తాళం వేసి కాపలాగా నిద్ర మానేసి కూర్చున్నారు. మర్నాడు ఊరి నుంచి తిరిగి వచ్చిన గురువుగారికి విషయం తెలిసి నిదానంగా మాట్లాడమంటే అలా ఒక్కో అక్షరం పలకటం కాదని శిష్యులకు వివరించాడు. గురువుగారి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక శిష్యులు ఆలోచనలో పడ్డారు. మరొక కథ, తప్పిపోయిన పెళ్ళి. పరమానందయ్య గారి అమ్మాయికి సింహాచలం ప్రాంతానికి చెందిన పేరయ్య గారి అబ్బాయితో సంబంధం కుదిరింది. పరమానందయ్య గారు పెద్ద సంపన్నులు కాకున్నా ఆయన కుమార్తె బుద్ధిమంతురాలు కావడం వలన మగపెళ్లివాళ్లు పెద్దగా కట్నాలు, లాంఛనాలు ఆశించకుండా పరమానందయ్య గారి అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడ్డారు. గురువుగారి ఇంట్లో పెళ్లి అనగానే ఆయన శిష్యుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వంతులు వేసుకుని పెళ్లి పనులు చేయసాగారు. పెళ్లి కొడుక్కి క్షయరోగం ఉన్నది. ఆ విషయం దాచిపెట్టి పెళ్లిళ్ళ పేరయ్య ఈ సంబంధం కుదిర్చాడు. దాంతో అసలు తమ బిడ్డకు పెళ్లే కాదని బాధపడుతున్న మగపెళ్లివారు పరమానందయ్య గారు అమ్మాయినిస్తామనేసరికి చాలా సంతోషించి కట్న లాంఛనాల కోసం పెద్దగా పట్టుబట్టకుండా పెళ్లి కానిచేద్దామని భావించారు. పెళ్లి 2 రోజులు ఉన్నదనంగా మగపెళ్లివారు పరమానందయ్య గారింటికి వచ్చేశారు. ముక్తేశ్వరం గ్రామస్తులంతా పరమానందయ్య గారి కుమార్తె వివాహానికి చాతనైనంత సహకారం అందించారు.
పరమానందయ్య గారి ఇంటి ముందున్న మామిడి తోటలో చిన్న పెంకుటిల్లు పెళ్లివారికి విడిదిగా ఇచ్చారు. ఇక పెళ్లివారికి కావలసిన ఆహారము, మంచాలు, బల్లలు లాంటివన్నీ పెద్ద మొత్తంలో సిద్ధం చేసి ఉంచారు శిష్యులు. గురువుగారు తన ఇంటికి సున్నం కొట్టించారు. పెళ్లివారి విడిదికి కూడా సున్నం కొట్టమని శిష్యులకు చెప్పారు. అయితే గురువుగారు ఒక్క మాట తప్పుగా అన్నారు. అదేంటంటే పెళ్లివారి విడిదికి ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా వదలకుండా సున్నం కొట్టమన్నారు. అంతే, పరమానందయ్య గారి శిష్యులు గోడలకి సున్నం కొట్టి ఆ హడావుడిలో వాకిట్లో అరుగు మీద కూర్చున్న పెళ్లి కొడుకు తల్లికి, తండ్రికి కూడా సున్నం కొట్టారు. అది చూసిన ఎవరో పరమానందయ్య గారికి చెప్పారు. దాంతో ఆయన పెళ్లి కొడుకుల తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పి శిష్యుల్ని చీవాట్లు పెట్టారు. ఏమిరా నాయన్లారా, ఈ పెళ్లి అయ్యేదాకా మీరు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయండి అన్నాడు. ఆ తర్వాత శిష్యులు పెళ్లివారికి హాయిగా ఉండాలని గంధం ఇచ్చి వంటికి రాసుకోమన్నారు. పెళ్లివాళ్ళు అనుమానంగానే ఆ గంధం తీసుకున్నారు. వంట బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, పెళ్లివారికి ఫలహారాలు ఏం చేస్తున్నారు అని అడిగాడు శర్మ అనే శిష్యుడు. వాళ్ళు ఉప్మా చేస్తామన్నారు. సరే, అలాగే చేయండి. అందులో నంజుకోవటానికి పచ్చళ్ళు ఏం చేస్తారు అని రెట్టించాడు. అల్లపు పచ్చడి చేస్తున్నాం అన్నాడు వంట ఆయన. అది సరే, వంటకి నెయ్యి వాడుతున్నారా లేదా అని ఆరా తీశాడు శర్మ వెనకాలే నుంచున్న శాస్త్రి. దాంతో ఆ వంట ఆయనకి తిక్కరేగి, నెయ్యి కాదు ఆముదం వాడతామన్నాడు. ఓహో భలే, వంటావుదం అంటే అదేనన్నమాట అన్నాడు శాస్త్రి. ఇంతలో గురువుగారు శిష్యుల్ని పిలిచి పెళ్లివారు పూజలు చేసుకోవటానికి ఏమైనా పూలు తీసుకొని వెళ్ళి ఇవ్వండి అన్నారు. దాంతో శిష్యులు బోల్డన్ని జిల్లేడు పూలు కోసి బుట్టలో పెట్టుకుని పెళ్లివారి విడిదికి తీసుకువెళ్ళి ఇచ్చారు. పరమానందయ్య శిష్యులు చేస్తున్న ఈ విచిత్రమైన పనులు చూసి తమ అబ్బాయికి క్షయవ్యాధి ఉన్నదని తెలిసి ఇలా ఏడిపిస్తూ ఉన్నారేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది. అయినా పెళ్లి అయ్యేదాకా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక భోజనాల వడ్డన. శిష్యులు హడావుడిగా ఒకరు అడిగిన వాళ్ళకి మరొకరు వడ్డిస్తున్నారు. దాంతో ఒళ్ళు మండిన ముసలాయన, ఒరే వెదవల్లారా, మా అందరి ముఖాలన వేడిచారు పోసి చావండ్రా, మా భోజనాలు పూర్తయితాయి అని అరిచాడు. అంతే, 13 మంది శిష్యులు పెద్ద గంగాళం నిండా మరిగే చారు తీసుకుని వచ్చి గరిటెలతో అందరి ముఖాలపైన చారును పోశారు. దాంతో వేడిచారు ముఖాన పడ్డవాళ్లు గంగ వెర్రిలెత్తి భోజనాలు చేసే ప్రాంతం నుంచి పరిగెత్తసాగారు. ఇదంతా గమనించిన పెళ్లివారు హడలిపోయి తమ కొడుకు వ్యాధి సంగతి బయటపడిందని అనుమానించి అప్పటికి నిశ్శబ్దంగా ఊరుకొని విడిదింటికి వెళ్ళి ఆ రోజు అర్ధరాత్రి దాటాక చల్లగా ఊరు వదిలి పారిపోయారు. తెల్లారితే పెళ్ళి అనగా ఇలా మగ పెళ్లివారు వెళ్ళిపోవటం వలన గురువుగారి కూతురి పెళ్లి ఆగిపోయింది. దాంతో గురువుగారి భార్య శిష్యుల్ని నానా తిట్లు తిట్టి పారేసింది. అప్పుడు ఆ ఊరి గ్రామ పెద్ద భార్య వచ్చి గురువుగారి భార్యతో, ఊరుకోమ్మా, నీ కూతురి పెళ్లి ఆగిపోయిందని వాళ్ళని తిట్టిపోస్తున్నావు. అది మీ మంచికే జరిగింది. పెళ్ళికొడికి క్షయవ్యాధి ఉంది, మీకు తెలుసా అంది. అది విన్న పరమానందయ్య గారు, ఆయన భార్య ఒక్కసారిగా బిత్తరపోయారు. జరిగిందంతా తమ మంచికే అని గ్రహించి వారిరువురు శిష్యుల్ని ఆశీర్వదించారు. మరొక కథ, ఏరుతో వివాదం. పరమానందయ్య గారి శిష్యులు ఒకసారి కరప గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు చేరాలంటే మధ్యలో ఒక వాగును దాటాల్సి ఉంటుంది. దాంతో వాళ్ళు కొంత జంకిన గురువుగారి పని కదా అన్న భక్తిభావంతో ధైర్యంగా కరపకు ప్రయాణం ప్రారంభించారు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నానికి వాళ్ళు వాగు ఒడ్డుకి చేరుకున్నారు. ఆ వాగు నీరు నడుములోతు మాత్రమే ఉన్నది. అయినా వాగులో దిగటానికి వాళ్ళకి ధైర్యం చాలక ఒడ్డునే కూర్చుండిపోయారు. వాళ్లలో ఒకడైన శంకరయ్య ఇలా అన్నాడు, ఒరే తమ్ముళ్ళు, మనం నిద్రపోయినట్టుగానే ఈ ఏరు కూడా నిద్రపోతుంది. అది నిద్రపోయిన సమయంలో మనం ఏరు దాటుదాం.
శంకరయ్య మాటలు విన్న మిగిలిన శిష్యులు అలాగే అలాగే అన్నారు. అయితే వాగు నిద్రపోయింది అన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది అని అన్నాడు శాస్త్రి ఆందోళనగా. అప్పుడు శర్మ ఇలా అన్నాడు, ఉండండ్రా దద్దముల్లారా, నేను ఇప్పుడే తేల్చేస్తాను ఈ వాగు నిద్రపోయిందా లేదా అని. సరే, శర్మ ఏం చేస్తాడా అని మిగిలిన శిష్యులు ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు శర్మ తమ దగ్గరున్న పెద్ద ఇత్తడి చెంబుని వాగులోకి దిగి నీళ్లలో ముంచాడు. దాంతో వాగు నీళ్లు చెంబులోకి పోయి బుడబుడామని శబ్దం వచ్చింది. దాంతో శర్మ ఆ చెంబుని నీళ్లలోనే వదిలేసి కంగారుగా ఒడ్డు దగ్గరికి వచ్చి, ఒరేయ్, ఈ వాగుముండ ఇంకా నిద్రపోలేదురా అన్నాడు. అందరూ ఆలోచించసాగారు. ఈ వాగు ఎప్పుడు నిద్రపోతుందా, ఎప్పుడు వాగు దాటి కరప వెళ్ళాలా అని. సరే, వాళ్ళు ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళుండగా ఒక సాయిబుగారు వాగు దాటడానికి వచ్చి ఒడ్డున మౌనంగా కూర్చున్న పరమానందయ్య గారి శిష్యులను చూసి, అరే, ఏంటి బ్రాహ్మలు ఒడ్డున కూర్చొని ఉన్నారే, వాగు దాటడానికి ముహూర్తం ఏమైనా పెట్టారా ఏమిటి అన్నాడు హేళనగా. సాయిబుగారి మాటలు విన్న శాస్త్రి, ఏముంది సాయిబుగారు, ఏరు ఎప్పుడు నిద్రపోతుందో మీకేమైనా తెలుసా అన్నాడు. శాస్త్రి మాటలు విన్న సాయిబుగారు, అరే ఏంటి, నీకేమైనా పొగరెక్కిందా, హేరు ఎక్కడన్నా నిద్రపోతుందా అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు శర్మ అనే శిష్యుడు సాయిబుగారితో ఇలా అన్నాడు, మీకు తెలియదు సాయిబుగారు, ఈ ఏరు మా ఊరి షావుకారుని మోసం చేసి ఆయన ఉప్పు బస్తాలు మెక్కేసింది. సాయిబుగారికి వినోదంగా అనిపించాయి పరమానందయ్య గారి శిష్యుల మాటలు. దాంతో శాస్త్రిని అడిగాడు, హరే, ఏమిటి మీరు చెప్పేది, ఈ వాగు ఉప్పు బస్తాని మెక్కిందా, చాలా ఆశ్చర్యంగా ఉన్నదే, అది ఎలా జరిగింది. అప్పుడు శాస్త్రి, మా ఊరి షావుకారు రాజమహేంద్రవరంలో సరుకులు తెచ్చి మా ఊళ్ళో అమ్ముతాడు. ఒకసారి 2 ఉప్పు బస్తాలు తెస్తుండగా పొరపాటున ఈ వాగులో పడ్డాయి. వెంటనే ఆ బస్తాలు తీసే శక్తి లేక షావుకారు గారు నలుగురిని పిలిచి వాళ్ళ సాయంతో ఆ ఉప్పు బస్తాను బయటికి తీద్దామని చూసేసరికి ఆ బస్తాలోని ఉప్పుని ఈ వాగు తినేసి కాళీగోతాలు వదిలింది అని మా షావుకారికి తెలిసింది అన్నారు. పరమానందయ్య గారి శిష్యుల మాటలు విన్న సాయిబు గారికి వాళ్ళ అజ్ఞానం సంగతి అర్థమయ్యి వాళ్ళని ఇంకా ఏడిపించాలనిపించింది. దాంతో సాయిబు గారు ఇలా అన్నాడు, అరే బాబులు, మాకీ కూడా ఇలాంటి అనుభవమే ఒకసారి జరిగింది, అది మీకీ చెప్తాను వింటారా. సాయిబు గారి మాటలు ఆసక్తికరంగా అనిపించి, చెప్పండి సాయిబు గారు అన్నారు పరమానందయ్య గారి శిష్యులు. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి ఒక బస్తాడు పత్తి తీసుకొని వస్తున్నాను. అప్పుడు అర్ధరాత్రి అయింది. ఈ వాగు దగ్గరికి వచ్చి నీళ్లలోకి దిగాను. నెత్తి మీద పత్తి బస్తా ఉంచుకొని వాగు దాటుతూ ఉండగా కాలు జారి బోర్లా పడ్డాను. నా నెత్తి మీద పత్తి బస్తా కాస్త ఈ వాగులో పడిపోయింది. నేను ఎలాగో లేచి నుంచొని నీళ్ళ అడుక్కి చేరిన పత్తి బస్తాను ఎత్తాలని చూస్తే అది చాలా బరువెక్కింది. ఈ వాగు నా పత్తిని ఆవహించింది. దాంతో పత్తి బస్తా మోయలేనంత బరువెక్కింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ బస్తాని అక్కడే వదిలేసి వాగు దాటి మా ఊరు వెళ్ళిపోయాను అన్నాడు సాయిబు గారు. ప్రత్తి నీళ్లలో నానితే నీళ్లు పీల్చుకొని బరువు ఎక్కడం సహజమే. ఆ విషయం తెలియని పరమానందయ్య గారి శిష్యులు, ఈ వాగు నిజంగా దెయ్యంలాగా మనుషుల్ని పీడిస్తుంది అనే నిర్ణయానికి వచ్చారు. దాంతో ఆ వాగు ఎలా దాటాలి అన్న ప్రశ్న వాళ్ళని వేధించసాగింది. వాళ్ళ ముఖాల్ని చూసిన సాయిబు గారికి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అర్థమయ్యి ఇలా అన్నాడు, హరే, మీరు ఏమీ బాధపడకండి, మిమ్మల్ని జాగ్రత్తగా ఈ వాగు దాటించే పూచీ నాది. సాయిబు గారి మాటలు విన్న పరమానందయ్య గారి శిష్యులు ధైర్యం తెచ్చుకొని సాయిబు గారే అంతా చూసుకుంటారని ధైర్యంగా ఉన్నారు. కాసేపు గడిచిన తర్వాత సాయిబు గారు పరమానందయ్య గారి శిష్యులతో, అందరూ ఒకేసారి ఈ వాగు దాటాలి, మీరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోండి,
అందులో ఒకరు నా చేయి పట్టుకోండి. అప్పుడు అందరం వరుసగా ఒకరి చేయి ఒకరు పట్టుకొని దాటినట్లు అవుతుంది. అలా దాటితేనే ఈ వాగు నిశ్శబ్దంగా ఉంటుంది అన్నాడు. సరే అని సాయిబుగారు చెప్పినట్లే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని సాయిబుగారి ద్వారా ఆ వాగుని దాటి హమ్మయ్య అనుకున్నారు. ఆ సాయిబుగారు వీళ్ళ అమాయకత్వానికి నవ్వుకొని తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరమానందయ్య గారి శిష్యులు కరప గ్రామం వెళ్ళి గురువుగారి పని పూర్తి చేసుకొని మరలా ఆ వాగు దగ్గరికి వచ్చి ఉదయం ఎలా వాగును దాటారో అలాగే వచ్చేటప్పుడు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని వాగు దాటారు. ఆ తర్వాత వాళ్ళు ఎన్నడూ ఆ వాగు వైపుగా రాలేదు. ఆ వాగు మహామోసపు ముండా, అది ఒంటరిగా ఎవరినైనా వెళ్తే చంపుతుంది అని అందరికీ చెప్పసాగారు. మరొక కథ, పరమానందయ్య శిష్యుల గణిత పాండిత్యం. ఒకసారి పరమానందయ్య శిష్యులు ఏదో పని మీద ఇంకో ఊరు వెళ్లాల్సి వచ్చింది. మధ్యదారిలో ఒక చిన్న వాగు ఉన్నది. ఆ వాగు కేవలం వర్షం పడినప్పుడే మెడ లోతుగా ప్రవహిస్తుంది. మామూలు సమయాలలో మోకాలి లోతు నీరు కూడా ఉండదు. సరే, పరమానందయ్య శిష్యులు బయలుదేరి ఆ వాగు దాకా వచ్చారు. అప్పుడు వర్షం లేదు కనుక వాగు నీరు పాదాల దాకానే ఉన్నది. దాంతో వాళ్ళు హాయిగా వాగును దాటేసి అవతలి ఒడ్డుకు చేరారు. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళవలసిన గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక శాస్త్రి గారి ఇంట్లో బ్రాహ్మణార్థం చేయటానికి వెళ్లారు ఈ శిష్య బృందం. పరమానందయ్య గారి శిష్యుల తెలివి తక్కువతనం గురించి అప్పటికే తెలుసుకుని ఉన్న ఆ శాస్త్రి గారు వీళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి తన పని గడుపుకొని వాళ్ళని సాగనంపాలి అని నిర్ణయించుకున్నాడు. చనిపోయిన వాళ్ళకి తర్పణాలు వదిలాక పరమానందయ్య గారి శిష్యుల కాళ్ళు కడిగి భోజనాలు పెట్టారు. సరే, ముందు పప్పు వడ్డించారు. దాంట్లోకి కాచిన నెయ్యి వడ్డించారు. పరమానందయ్య గారి శిష్యులు ఆనందంగా భోజనాలు కానిస్తున్నారు. ఒక అరగంటలో వండినవన్నీ సంపూర్తిగా తిని శాస్త్రిగారిని ఆశీర్వదించి మళ్ళీ తమ గ్రామానికి బయలుదేరారు. వాళ్ళు అలా నడుస్తూ అలసట తెలియకుండా ఉండటం కోసము గణిత శాస్త్ర సంబంధ ప్రశ్నలు అడగటం, వాటికి జవాబులు చెప్పడం లాంటి సంభాషణలు జరపాలని నిర్ణయించుకొని ఆ ప్రకారంగా ఒకడు ప్రశ్న అడగటము, మిగిలిన వాళ్ళు జవాబులు చెప్పడము మొదలుపెట్టారు. ముందుగా శాస్త్రి ఒక ప్రశ్న వేశాడు. అరే, వేదాలు ఎన్నిరా? వెంటనే సుబుద్ధి అన్న శిష్యుడు, ఛీ, ఇది కూడా ఒక ప్రశ్నేనా? వేదాలు 4 అన్నాడు. అదుగో పప్పులో కాలేశావు. నా ఉద్దేశంలో వే-దా-లు అన్న అక్షరాల సంఖ్య. అప్పుడు సమాధానం 3 కదా అన్నాడు శాస్త్రి గర్వంగా. దాంతో మిగిలిన శిష్యులు శాస్త్రిని అభినందించారు. ఆ తర్వాత శర్మ గణిత ప్రశ్నని అడిగాడు. భార్యాభర్తలు ఎందరు? అప్పుడు ఒక శిష్యుడు భార్య భర్త అంటే 2 అన్నాడు. వెంటనే శాస్త్రి చవట, ద్రౌపది భార్య, పాండవులు భర్తలు, అందరూ కలిసి 6 అన్నాడు. అందరూ ఆనందంగా కేకలు వేశారు. వాళ్ళు నడుస్తూనే మాటలు సాగిస్తున్నారు. సుబుద్ధి అనే శిష్యుడు ఇలా ప్రశ్నించాడు. ఒరేయ్, 10 మధ్యలో 0 పెడితే ఏమైతుంది? వెంటనే శాస్త్రి 10 మధ్యలో 0 పెడితే 100 అవుతుంది అన్నాడు. సుబుద్ధి పక్కపక్క నవ్వి, ఓరి ముద్దు ముఖమా, 10 అన్న సంఖ్యను అక్షరాలుగా రాసి మధ్యలో 0 పెడితే పంది అవుతుంది, అంటే పంది అవుతుంది అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా హఠాత్తుగా మబ్బులు పట్టి కుంభవృష్టి మొదలైంది. దాంతో పరమానందయ్య శిష్యులు గబగబా నడిచి ఒక మర్రి చెట్టు కొమ్మల క్రిందకు వెళ్ళి తడవకుండా నించున్నారు. 1 గంట గురిసి వర్షం ఆగిపోయింది. వాళ్ళు మళ్ళీ నడక ప్రారంభించారు. అలా నడిచి నడిచి చివరికి వాగుదాకా వచ్చారు. ప్రొద్దున వాళ్ళు వాగు దాటినప్పుడు కేవలం పాదాల దాకా వచ్చిన నది నీరు ఇప్పుడు మెడలోతుగా ప్రవహిస్తున్నది. దాంతో వాళ్ళు ఆ నదిని ఎలా దాటాలా అని ఆలోచించసాగారు.
అప్పుడు ఒక పడవవాడు వాగులో వస్తూ కనిపించాడు. వాగు నిండుగా ప్రవహిస్తున్నప్పుడే చేపలు పట్టడానికి చిన్న పడవని వాడుతూ ఉంటాడు ఆ పడవవాడు. పరమానందయ్య శిష్యుని చూసి, ఏంటి అయ్యలు ఒడ్డున నిల్చున్నారు అని అడిగాడు. నీళ్ళలోకి దిగండి అన్నాడు. దాంతో పరమానందయ్య గారి శిష్యులు పడవవాడితో ఇలా అన్నారు, ఇదిగో పడవ అబ్బాయి, దయచేసి మమ్మల్ని నీ పడవలో అవతలి ఒడ్డుకు చేర్చవా? వాడు సరే అని పరమానందయ్య గారి శిష్యుల్ని అవతల వైపుకు చేర్చుదామని పడవ ఎక్కించాడు. కానీ శిష్యుల బరువుకి ఆ చిన్న పడవ బోర్లా పడి పడవలోని శిష్యులు వాగులో పడ్డారు. కానీ అప్పటికే ఏరు వేగం తగ్గిపోయి నీటిలోతు మోకాళ్ళ దాకా వచ్చేసింది. దాంతో ఎవరికీ ఏ ప్రమాదం లేకుండా అందరూ ఒడ్డుకి చేరారు. అప్పుడు శిష్యులలో మహామేధావి అని పేరు పొందిన సుబుద్ధి ఇలా అన్నాడు, ఒరే తమ్ముళ్ళు, మనం అందరము ఒడ్డుకి చేరామో లేదో ఒకసారి లెక్క వేస్తే మంచిది. సుబుద్ధి మాట అందరికీ నచ్చింది. వెంటనే శాస్త్రి శిష్యుల్ని వరుసగా నుంచోబెట్టి లెక్కించాడు. 1, 2, 3, 4. అబ్బా, 12 మందే ఉన్నారు. మనం మొత్తం 13 మందిమి కదా, ఇప్పుడు 12 మందే ఉన్నాం. అంటే ఒకడు నీళ్లలో కొట్టుకుపోయాడు దేవుడో అని అందరు శిష్యులు గొల్లున ఏడవసాగారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అటుగా వస్తూ పరమానందయ్య శిష్యులను పలకరించి, ఏంట్రా అలా ఏడుస్తున్నారు అని అడిగాడు. శర్మ చెప్పాడు అతి కష్టం మీద ఏడుపు ఆపుకుంటూ తమలో ఒకడు నీళ్లలో కొట్టుకుపోయాడని. అప్పుడు ఆ వ్యక్తి అందర్నీ వరుసగా నుంచోబెట్టి లెక్కిస్తే 13 మంది ఉన్నారు. అందర్నీ లెక్కించి తనని మాత్రం కలుపుకోకపోవటం వలన 13 మంది శిష్యుల బదులుగా 12 మంది లెక్క వచ్చింది. ఆ విషయమే పరమానందయ్య గారి శిష్యులకి వివరించాడు ఆ వ్యక్తి. పరమానందయ్య శిష్యుల కథ 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.